ఒకప్పుడు భూమి యజమానుల పట్టాదార్ పాస్ పుస్తకం ఈ విధంగా ఉండేది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి రాజముద్రతో చాలా టీవీగా కనబడుతోంది కదూ. ఇటువంటి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని చండాలం చేసి పడేశాడు జగన్ రెడ్డి. ఇక్కడ చూడండి, ఈ పాస్బుక్ ఎవరో రైతుది, కానీ ఇది ఏదో తన సొంత పాస్బుక్ అయినట్లుగా తన ఫోటో ప్రింట్ చేయించుకున్నాడు జగన్ రెడ్డి. ఇదే ముఖ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అందరు భూమి యజమానుల పాస్బుక్స్లోనూ కూడా ప్రింట్ చేయించాడు. ప్రస్తుతం ఏపీ గవర్నమెంట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేపథ్యంలో భూమి యజమానులకు కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే ఇచ్చి ఒరిజినల్ డాక్యుమెంట్స్ని బ్యాంకులలో తాకట్టు పెట్టి వచ్చిన డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టడం, మరికొంత డబ్బును తానే నొక్కేస్తాడనే గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ రెడ్డి ఫోటో ఎందుకు అనే ప్రశ్న మీద డిస్కషన్ జరుగుతోంది. మా పాస్బుక్లపై ఉంటే మా ఫోటో ఉండాలి, లేదా ప్లెయిన్గా ఉండాలి, అంతేగాని ఎవడో గొట్టంగాడి ఫోటో ఉండాలని మేమెందుకు కోరుకుంటాం? అయినా మరో నెల రోజుల్లో గవర్నమెంట్ మారబోతోంది, ముఖ్యమంత్రి కూడా మారతారు. అటువంటి సందర్భంలో పాత సీఎంల ఫోటోలు మా పాస్బుక్స్పై ఉంటే మాకు చాలా చిరాకుగా ఉంటుంది, వాటిని తీసివేయాల్సిందే అని ముక్త కంఠంతో అంటున్నారు భూమి యజమానులు. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ అనే ఈ పరమ చెత్త విశ్లేషకుడు ఒకప్పుడు ఏమన్నాడో ఇప్పుడు ఏమన్నాడో తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ నాగేశ్వర్ అన్నాడు కదా, సంక్షేమ కార్యక్రమాల మీద, స్కీముల మీద ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు వారి ఫోటోలు వేసుకోకూడదు అని చెప్పాడు. కానీ తాజాగా మాట మార్చి జగన్ రెడ్డి ఫోటో పట్టాదార్ పాస్బుక్స్పై ఉంటే తప్పేమిటి? గతంలో కోవిడ్ టైంలో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ మీద ప్రధాని మోడీ గారి బొమ్మ ఉండేది. సో ఇప్పుడు పట్టాదార్ పాస్బుక్ పై సీఎం జగన్ రెడ్డి బొమ్మ ఉన్నా తప్పు లేదు అని వాగాడు ఈ కుయ్యగాడు. ఇలా వాగినందుకు నువ్వు పేటీఎం నుంచి డబ్బులు ఎంత డ్రా చేశావు అని ప్రశ్నిస్తున్నారు భూమి యజమానులు. తాత్కాలికంగా నెల రోజులు మాత్రమే పనిచేసే వ్యాక్సినేషన్ సర్టిఫికెట్కు, పర్మనెంట్ పట్టాదార్ పాస్బుక్స్, పర్మనెంట్ సర్టిఫికెట్స్కు ముడి పెడతావేంట్రా అక్కు పక్షి అని అంటున్నారు విమర్శకులు. అందుకే నిన్ను అందరూ పేటీఎం కుక్క అని తిడుతున్నారు అని కూడా వారు నాగేశ్వర్ను నిందిస్తున్నారు.